మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కర్వేన ప్యాకేజ్ 14-15 రిజర్వాయర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న ఈ రిజర్వాయర్ పనులు ఇంకా ఎంత పెండింగ్ ఉన్నాయని ఇరిగేషన్ అధికారులను సీఎం ప్రశ్నించారు. 500 కోట్ల పనులు మిగిలి ఉన్నాయని ఇరిగేషన్ సీఎంకు తెలిపారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు, భూత్పూర్ రిజర్వాయర్ల కెపాసిటీ పెంచే అవకాశాలను పరిశీలించాలని ఇరిగేషన్ కు సీఎం సూచించారు. ఆగస్టులో మళ్లీ వస్తానని, కానీ ఇప్పటి నుంచి ప్రతిరోజు భూసేకరణ, మిగిలిపోయిన పనులపైనే దృష్టి పెట్టాలని, ఇరిగేషన్ అధికారి శివకుమార్ ఇక్కడికి వస్తారని, ఆయన పూర్తిగా భూసేకరణ పైనే దృష్టి పెడతారని, ఆయనతో సమన్వయం చేసుకుని, అదనపు కలెక్టర్ నేతృత్వంలో పెండింగ్ భూ సేకరణ కోసం ఉత్తమ తహసీల్దార్లను నియమించి పూర్తి చేయించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తాకు సూచించారు. ఈ రోజు ఏం చేశాం, రేపు ఏం చేయాలి అనే దానిపై కూలంకషంగా పరిశీలన చేసుకోవాలని తెలిపారు. రోజుకు అరగంట పాటు ఇదే పని పెట్టుకుని ముందుకు వెళ్లాలని కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. నిధుల కేటాయింపు, ఇతర అంశాలను తాము పరిశీలిస్తామని సీఎం స్పష్టం చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకి, ఎమ్మెల్యేలు జి. మధుసూదన్ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఉన్నారు. అడిషనల్ కలెక్టరో లేకపోతే ఏసీఎల్బీలో ఎవరో ఉంటారు కదా, కంప్లీట్గా అందరిని పెట్టేసి 24/7 ల్యాండ్ అక్విజిషన్ శివకుమార్ అని వాళ్ళు ఇరిగేషన్ నుంచి ఒక సెక్రటరీ వస్తారు. ఆయన ఇక్కడనే కూర్చుంటారు నెక్స్ట్ 1 వీక్. మీరు మైన్యూట్లా వర్కౌట్ చేసుకొని మీరు కింది లెవెల్ అందరూ చేసి మీ దగ్గర ఉన్న బెస్ట్ ఎంఆర్ఓలను అవసరమైతే స్పెసిఫిక్ జాబ్ కోసం డెడికేట్ చేయండి. ఆ ప్రాజెక్ట్ ఏరియా మొత్తం అతనే కోఆర్డినేట్ గ్రూప్ క్రియేట్ చేసి ఎవ్రీడే నైట్ ఎంత లేట్ అని ఇస్తే నువ్వు పొద్దున్నే లేచి నిన్నేం చేసిండ్రు, ఈరోజు ఏం చేస్తారు, ఎవ్రీడే 30 minutes మీ లైఫ్లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయే వరకు ఉదయం పొద్దున లేవగానే మీ డే స్కెడ్యూల్లో ఫస్ట్ ప్రయారిటీ ఇదే ఉండాలి. ఇరిగేషన్ వాళ్ళకి ఇదే ఉండాలి. విజయభాస్కర్ రెడ్డి నుంచి అక్కడికి కలుపుకోవాలి సార్, అది 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 టైం టేకింగ్ సార్. అది కింద నుంచి మనం షటర్స్ చేసుకుంటూ వస్తే 1/3 మనము బై డిసెంబర్. వర్క్ బుక్ చేయకపోతే దే ఇస్ నో పాయింట్ కదా అని నేను వర్క్ బుక్ చేయాలంటే కాంట్రాక్టర్ అయినా నువ్వైనా లాజిస్టిక్స్ ప్రిపేర్ చేసుకొని నువ్వు కంప్లీట్గా ఫీల్డ్ మీద కూర్చుంటే దానికి ఏమన్నా అర్థం ఉంది. అర్థమైంది. నేను 3 నెలల నుంచి రోజు ల్యాండ్ అక్విజిషన్కి సార్ ఒకటి ఇద్దరు ఒకటే నువ్వు 9 monthsలో కంప్లీట్ చేయాలంటే నీకు నెలకు 60 కోట్లు ఇవ్వాలి. నువ్వు నెలకు 60 కోట్ల పని జరగాలి. నేను 60 కోట్లు ఇవ్వడం పాయింట్ కాదు, నువ్వు 60 కోట్ల వర్క్ బుక్ చేయగలిగిన ఎక్విప్మెంట్ ఇంకా లాజిస్టిక్స్ అన్నీ నువ్వు కాంట్రాక్టర్తోనే ఏర్పాటు చేస్తే నువ్వు నెలకు 60 నుంచి 70 కోట్లు. సో టోటల్గా 500 crores పెడితే ఇది కంప్లీట్ హార్టింగ్ కోసం అని చెప్పేసి అది కూడా అన్ని పోర్షన్స్ కనిపిస్తుంది సార్ అక్కడ తన్నేలది అప్ టు కుదండ R&R లేదు, ఏమీ లేదు. బీసీ ఒకటి ఉంటుంది సార్, అది కూడా పెద్ద ఇష్టం చేయాలి సార్. బీసీ చేయాలి సార్. తర్వాత అక్కడ రెగ్యులేటర్ ఇలా కొట్టకపోతే మన స్టోరేజ్ తగ్గుతా ఏమైతే లేదు సార్. ఇలా మధ్యలో వర్క్ ఉంది సార్, వర్క్ చేయాల్సి ఉంది. చేసేస్తే కనుక మనం అంతా కూడా మనం ఎంత టైం పడుతుంది ఆ వర్క్ చేయడానికి సార్? దాదాపుగా నాకు TBL లెవెల్కి వచ్చేస్తారు. ఇదే విధంగా మనకి 13వ ప్యాకేజ్ అవుతుందో 0 to 4.5 kilometers అది కూడా TBL లెవెల్కి వచ్చేస్తుంది. ఓన్లీ మనం కార్పొరేట్ వాళ్ళు మనం సరిపోతుంది. ఇప్పుడు మనకు దాదాపు ఇది వచ్చేసి మనకు ప్యాకేజ్ నెంబర్ వచ్చేసి మొత్తం అది మనం సబ్మిట్ చేసి అదంతా సబ్మిట్ చేస్తాం. అదంతా కూడా మనం ల్యాండ్ ఎక్వైజిషన్ గవర్నమెంట్ ల్యాండ్ దానికి మనమంతా కూడా కాంపెన్సేషన్ పే చేస్తాం. R&R కూడా అంత అయిపోయింది సార్. ఇక్కడ ఏమీ ప్రాబ్లం ల్యాండ్ ఎక్వైజిషన్ అంతా ల్యాండ్ ఎక్వైజిషన్ కంప్లీట్ 100% అయిపోతుంది. మొత్తం ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది. మనకి ఇప్పుడు దాదాపుగా ఏదంటే వర్క్ మనకు 90% ఆఫ్ ద వర్క్ కెపాసిటీ కెపాసిటీ ఇది 90 TMs. ల్యాండ్ ఉంది 90 TMs. 8 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే పనిచేస్తున్నాను సార్.